గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతి వ్యాసం తత్తో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. వచన భాగవత పారాయణం. ఇవాళ ఎపిసోడు 15 చెప్పుకోవాలి. 14లో ఏం చెప్పుకున్నామంటే, ఆ తర్వాత బ్రహ్మతో మరీచి, అత్రి, అంగిరసుడు, పులసుడు, పులహుడు, క్రతువు, భృగు, వశిష్ఠుడు, దక్షుడు, నాదులను 10 మంది పుత్రులు కలిగిరి బ్రహ్మకి. అది బ్రహ్మ కలిగారు, పుత్రులు అయిపోయింది. ఇక్కడికి అక్కడితో ఎపిసోడ్ 14 అయింది. ఇప్పుడు ఎపిసోడ్ 15 చెప్పుకోవాలి. కంటిన్యూ చేస్తున్నాం. అనంతరము బ్రహ్మదేవుడు మరలా సృష్టికి పూనుకొనగా అతని దక్షిణ స్థలం నుండి ధర్మము, పృష్ఠం నుండి అధర్మము జన్మించింది. ధర్మం యొక్క పత్నిగా మూర్తి ద్వారా నరనారాయణులు అవతరించింది. అధర్మం వంటి లోక భయంకరమైన మృత్యుదేవత ఉత్పన్నమయ్యాను అధర్మం నుండి. మైత్రేయుడు ఇట్లా చెప్పసాగిన, బ్రహ్మదేవుని హృదయము నుండి కామము, కనుబొమ్మల నుండి క్రోధము, కింది పెదవుల నుండి లోభము, ముఖము నుండి సరస్వతి, లింగము నుండి సముద్రములు, గుదము నుండి పాపమునకు నివాస స్థానము, ఆ రాక్షసులకు అధిపతి ఆయన నిర్భతియు జన్మించింది. ఛాయ నుండి కర్తవుడు కూడా జన్మించను. ఆయన 4 ముఖముల నుండి 4 వేదములు ప్రకటములయ్యాను. ఇంతేగాక ఉపవేదములు, న్యాయశాస్త్రము, హోత, ఉద్గాత, అధ్వర్యులు, బ్రహ్మ 4 ఋతుజుల యొక్క కర్మలు, యజ్ఞములు యొక్క విస్తృతి, ధర్మం యొక్క 4 పాదములు, చతురాశ్రములు, వాటి వృత్తులు ఇవన్నీను ఆ బ్రహ్మదేవుని ముఖము నుండి ఉత్పన్నములాయను. విదురుడు మైత్రేయునితో, మహాముని, విశ్వస్రష్ట అయిన బ్రహ్మదేవుడు తన ముఖము నుండి వేదములు మొదలుగా వాటిని రచించినప్పుడు అతడు ఏ ముఖము నుండి వేటిని ఉత్పన్నం చేసినో దయతో తెలుపుము. మైత్రేయుడు పలికెను, విదురా, బ్రహ్మదేవుడు తూర్పు దిశన గల ముఖము నుండి ఋగ్వేదము, దక్షిణ వైపు గల ముఖము నుండి యజుర్వేదము, పడమర దిక్కున గల ముఖము నుండి సామవేదము, ఉత్తర దిశ ఎందు గల ముఖము నుండి అధర్వణ వేదము, ఇదే క్రమంలో శస్త్రము, యజ్ఞము, స్తుతి, స్తోమము, ఏ ప్రాయశ్చిత్తం 4 కూడా రచించను. అట్లే పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర ముఖం నుండి క్రమంగా ఆయుర్వేద, ధనుర్వేద, గాంధర్వవేద, సాహిత్య వేదము ఉత్పన్నమునర్చను. బ్రహ్మదేవుడు శబ్దబ్రహ్మ స్వరూపుడు. వైఖరి రూపంతో వ్యక్తముగాను, ఓంకార రూపమున అవ్యక్తముగాను విలసిల్లుతూ ఉన్నాడు. అతని గట్టును శ్రేష్ఠయి సర్వత్రా పరిపూర్ణుడై పరబ్రహ్మానాయక విధములకు శక్తులతో ఉప్పుతూ ఇంద్రాది రూపంలో భాషిల్లుస్తూ ఉన్నాడు. పిమ్మటి బ్రహ్మదేవుడు తన మొదటి శరీరము ధరించి వేరొక శరీరము ధరించి విశ్వమును విస్తరింపచేయుటకు సంకల్పించాను. కానీ బ్రహ్మ గొప్ప మహర్షుల ద్వారా కూడా సృష్టి జరగలేదని దైవమును స్మరించగా అకస్మాత్తుగా ఆయన శరీరము 2 భాగములయ్యను. కానగా బ్రహ్మదేవుని అర్థము అతడే 2 భాగములుగా ఉండటం వలన ఆ శరీరము కాయము అని పేరు. ఆ 2 భాగముల నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు ఉద్భవించిరి. వారు వరుసగా శతరూప, స్వయంభవ మనువులుగా పిలువబడిరి. వీరికి 5 2 మగ మరియు 3 ఆడ శిశువులు కలిగిరి. ఆ కన్యను రుచి అను ప్రజాపతికి, దేవహూతి అను కన్యను కర్దమ ప్రజాపతికి, ప్రసూతి అను కన్యను దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం జరుపుగా ఈ 3 గంటల వలన కలిగిన సంతానంతో ఈ జగత్తు నిండెను. 11వ అధ్యాయం వరాహావతార వృత్తాంతం. శ్రీశుకుడు పరీక్షణ మహారాజుతో, విదురుడు శ్రీహరి యొక్క చరణములనే నమ్ముకున్న పరమభక్తుడు. అతని ప్రార్థనతో మైత్రేయ మహాముని శరీరం పులకించగా ఇట్లు పలికెను. స్వయంభవమును బ్రహ్మదేవునితో తాము చేయవలసిన పని గురించి ఆజ్ఞాపింపగా ఎంతో సంతోషంతో పుత్రులు నీవలే తండ్రి ఏడల ప్రవర్తిస్తూ తండ్రి ఆజ్ఞను సాధారణంగా అప్రమత్తలై పాటింపవలను అని చెప్తూ, నాయన, నీవు నీ ధర్మపత్నివు శతరూపాయందు సద్గుణవంతులైన సంతానము అంటే కుమారులను, కూతుళ్లను పొంది రాజ్యమును ధర్మబద్ధముగా పాలిస్తూ శ్రీహరిని యజ్ఞముల ద్వారా ఆరాధింపుము. ప్రజలను రక్షించుటే నీవు నాకు చేయవలసిన సేవ. ఇది విని బ్రహ్మతో, మీ ఆజ్ఞను తప్పక శిరసావహింతును. సమస్త ప్రాణులకు నివాస స్థానమైన భూమండలము ప్రళయ జలములలో మునిగి ఉన్నది. అందుచేత ఈ భూమిని ఉద్ధరించుటకు ప్రయత్నింపు. మైత్రేయుడు విదురునితో ఇటు చెప్పసాయను. స్వయంభవ మనువు అడిగిన ఈ భూమండలమును ఉద్ధరించుటకు తిరిగి భగవంతుడు శ్రీహరియే ఈ పనిని పూర్తి చేయమని ప్రార్థించాను.
విదురా, ఆ యజ్ఞవరాహస్వామి జలములైన మునిగి ఉన్న భూమిని తన కోరలతో ఉద్ధరించి రసాతలం నుంచి పైకి తీసుకుని వచ్చినప్పుడు హిరణ్యాక్షుడను రాక్షసుడు అడ్డగించగా అతన్ని సంహరించి తన తెల్లని కోరలపైన భూమిని మీదకెత్తి జలముల బయటకు వచ్చినప్పుడు ఆయనను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి బ్రహ్మ, మరీచి మొదలగు ఋషులు ఆయనను సమీపించి అంజలి ఘటించి వేద సూక్తములతో అనేక విధములుగా స్తుతించిరి. ఆలోచించుతుండగా అప్రయత్నముగా అతని నాసారంధము నుండి అంగుష్ట ప్రమాణం ఉద్దేశం గల ఒక వరాహ శిశువు వెలువడెను. జగద్రక్షకుడైన యజ్ఞవరాహస్వామి తన గిట్టలచే ఆక్రమింపబడిన జలములయందు తన శక్తిని నిలిపి భూమిని స్థాపించాం. విశ్వక్సేనుడును ప్రజాపతియునైన ఆ శ్రీహరి ఇట్లు రసాతలం నుండి అవలేలగా తీసుకుని భూమండలమును జలములపైకి ఉంచి అంతర్ధానమయ్యాను. శ్రీహరి ప్రసన్నుడైనతో లోకమున్న దుర్లభమైన వస్తువు ఏదీ ఉండదు. భగవత్కథ ఎందులు మనస్సు నిలపవాడు పశుతుల్యుడు. దితి తన భర్త అయిన కశ్యపునితో తనకు సంతాన ప్రాప్తి కలిగించమని ఒకనాటి సాయం సంధ్యంతో అడగగా ఆమెతో భీరు భయపడవలదు, ఈయన కోరికను ఇప్పుడే తప్పగా తీర్చేదను. ధర్మార్థ కామములు సిద్ధించటకు భార్యే మూలం. అట్టి భార్య యొక్క అభిలాషను ఎవరు తీర్చరు? మనుషులకు ఒక ఓడను ఆశ్రయించి సులభంగా సముద్రమును దాటును. మనుషులకు ఒక ఓడను ఆశ్రయించి సులభంగా సముద్రం దాటుతారు. అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉండేవాడు తన భార్య యొక్క సాయంతో ఇతర ఆశ్రమం వారిని ఆదుకొనుచునే తన ఆశ్రమం అంటే గృహస్థాశ్రమ ధర్మమును ఆశ్రయించుతూ దుఃఖ సముద్రం దాటగలడు. గృహేశ్వరిని వంటి భార్య అందించే ఉపకారములకు పూర్తిగా ప్రత్యుపకారం అనర్చుకు నాకు కానీ మరియు గుణాగ్రాహులైన ఏ ఇతర గృహస్థులకు కానీ ఈ జన్మేందే కాదు జన్మాంతరంలో కూడా అసాధ్యం. కావున నీ కోరిక తప్పక నెరవేర్చును. కానీ ఈ సమయమున భూత ప్రేతాది గణములు సంచరిస్తూ ఉండును కాబట్టి ఒక ముహూర్తకాలం ఆగుమని చెప్పినా కామాతురైన ఉన్న దితి వేచేవలి లజ్జాహీనరాలై బ్రహ్మర్షిని కశ్యపుని వస్త్రం పట్టుకోలేను. అప్పుడు ఆ మహర్షి లోపల భగవంతుని స్మరిస్తూ ఏకాంత ప్రదేశమున ఆమెతో సంగమించాం. విదురా, కశ్యప ప్రజాపతి తన సాయంకాల సంధ్యావందనాది కార్యములను ముగించుకుని తిరిగి వచ్చాం. అప్పుడు దితి తాను అనర్చిన అపరాధములకు వణికిపోతుండను. తన సంతానము పారలౌకిక శుభముల కొరకై ప్రార్థించున్న ఆమెతో పాపాత్మురాలా, నీ దుష్కర్మ ఫలితముగా నీ యందు ఇద్దరు దుష్టులు లోకకంటకులుగా వారు జన్మించరు. వారి బాధల నుండి లోకమును రక్షించుటకు ఆ విష్ణు భగవానుడు అవతారం దాల్చి వారిద్దరినీ సంహరింపగలడు. అప్పుడు దితి ఆమె భర్తతో ప్రభువు, నా పుత్రులు ఒకవేళ సంహరింపబడే పక్షంలో సాక్షాత్గా చక్రధారి శ్రీ మహావిష్ణు చేతిలో వారు సంహరింపబడుతురుగాక. అంతేగాని బ్రాహ్మణుల క్రోధాగ్నికి బలి కాకూడదని నా ప్రార్థన. ఏదైనా బ్రాహ్మణుల శాపములు గురి అయి నశించిన వారిని లేదా ప్రాణులను భీతిల్లజేయ వారిని ఏ యోనిలో జన్మించినను నరకవాసులు కూడా దయచూపరు కదా. కశ్యపుడు పలికెను, దేవి, నీవు చేసిన అపచారమునకు దుఃఖమునకు లోనై పశ్చాత్తాపడితివి. వెంటనే నీలో ఒక యుక్తాయుక్త విచక్షణ కలిగింది. నీకు విష్ణు భగవాను ఎడలను పరమశివుని ఎందును నా పైనను ఆదరభావం కూడా ఏర్పడింది కనుక నీకు కలిగిన 20 పుత్రులలో ఒకరికి 4 కుమారులు ఉదయించెదరు. ఆ 4లో ఒకడు మహాభక్తుడుగా వాసికెక్కి అతని యశస్సును మహాపురుషులు గానం చేయుదురు. ఆ భగవంతుడు నీ పౌత్రుని తన దయాదృష్టి అనుగ్రహించును. ఆ బాలకుడు గొప్ప భాగవతోత్తముడుగును. అతడు నిరుపమాన ప్రభావశాలి అయి మహాత్ములకును పూజ్యులకును అనన్య భక్తి కారణంగా అతడు తన తన పవిత్రాసకరణమునందు పరమాత్మను నెలకొల్పుకొని దేహాభిమానమును త్యజించును. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నీ పౌత్రులకు ప్రత్యక్ష దర్శనం వసంగును. దితి తన భర్త ద్వారా తెలుసుకున్న విషయములతో ప్రశాంత మనస్కురాలయ్యను. తర్వాత 15వ అధ్యాయంలో జయ విజయులను నరక సనకాదిమునులు శపించడం. విదురా, కశ్యప ప్రజాపతి యొక్క తేజమును కలబోబో సంతానం దేవతలకు హాని సంభవించకూడదని 100 సంవత్సరముల కాలం తన గర్భమునందని నిలుపుకొని ఉండను.
బ్రహ్మదేవుడు దేవతలతో మీకంటే ముందు జన్మించిన వారు నా మానసపుత్రులైన సనకాది మహామునులు గలరు. వారు లౌకికములైన కోరికలు లేనివారే ఆకాశ మార్గమున వేరువేరు లోకములైన సంచరిస్తుంటారు. ఒకనొకప్పుడు వారు శుద్ధసత్వ స్వరూపులకు సర్వేశ్వరుడైన శ్రీహరి యొక్క వైకుంఠమునకు తమ యోగ ప్రభావం చేత అద్భుతమైన వైకుంఠధామమును సమీపించి లోకోత్తరమైన దాని వైభవం మిక్కి సంతోషించిరి. ఆ మహాములు భగవద్ దర్శనమంతలి ఉత్కంఠతో ఇతర దర్శనీయ వస్తువులందు ఆసక్తి చూపగా ముందునకు వెళ్ళసాగిరి. వారు క్రమంగా వైకుంఠధామం యొక్క 6 కక్షలను దాటి 7వ కక్ష చేరిరి. ఆ సనకాది మునులు 6 కక్షలను నిరాటంకంగా దాటి 7వ కక్షను కూడా అతడి గల 20 ద్వారబాగులు చూస్తుండగానే నిస్సంకోచముగా లోపల ప్రవేశించటం చూచి భగవంతునికి ప్రతికూలమైన స్వభావం కలిగి ఉండి సనాతన సనత్ కుమారులు బ్రహ్మదేవుని కుమారులు జ్యేష్ఠులు ఎప్పటికీ 5 సంవత్సరంలో ప్రాయంగా గలవారుగా కలబడినట్టు వారు దిగంబరులైన వారి తేజస్సుకు నవ్వుకొలుచు తమ బెత్తములతో నివారించిరి. తమకు అత్యంత ఆరాధ్యమైన శ్రీహరిని దర్శించడం ఆటంకం ఏర్పడినందుకు వారు ఊహించగా కోపంతో కన్నులు ఎర్రజేసి భగవంతుడైన వైకుంఠపతి యొక్క పార్షదులు కానీ మీరు మందబుద్ధులు కనుక మిమ్మల్ని పరిశుద్ధమునకై ఈ భేదబుద్ధిను దోషకారణంగా మీరు ఈ వైకుంఠమును వదిలి వెళ్ళుదురుగాక. ప్రాణులకు ప్రబల శత్రువులైన కామ క్రోధ లోభములకు నివాస స్థానములకు పాపయోనుల యందు జన్మింతురుగాక. సనకాదుల యొక్క కఠోరమైన వచనములు విని బ్రాహ్మణుల యొక్క శాపము ఎట్టి శస్త్రములచే నివారింప శిక్షణ సాధ్యం కాదని తెలిసి అత్యంత దైన్యభావముతో దండ ప్రణామాలు ఆచరించి వారితో మహాత్ములారా మేము అనర్చిన అపరాధములను మాపై జారి చెప్పి శిక్షాకాఠిన్యం కొంత తగ్గింపుడు మేము ఎట్టి అపరాధమాధమ యుగంలో జన్మించిన మోహంలో పడి భగవంతుని మరొకడున్నట్లు కనుకరింపుడు. బ్రహ్మదేవుడు దేవతలతో యోగనిష్టాగరుష్టైన ఆ సనకాదిమునులు స్తుతింపగా వైకుంఠవాసులైన శ్రీహరి అభినందించి మహాములారా ఈ జయ విజయులు నా పార్షదులు. వీరు మీ ఎడ అపరాధం అనొచ్చుట నన్ను అవమానపరిచినట్లే కనుక నా యందు అత్యంత భక్తి తత్పరులైన మీరు వీరిని ఈ విధంగా శిక్షించుట యుక్తమే. దయభక్తులను హేళన చేసినందులకు వీరు ఇట్టి శిక్షకు అర్హులే. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.